కింది దేశాలలో ప్రజా జీవితంలో మహిళల భాగస్వామ్యం అత్యధికంగా ఉండే స్కాండినేవియన్ దేశాల సమూహంలో లేని దేశం ఏది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. లాస్ట్ వీడియోలో మనము 10th క్లాస్ పాలిటిక్స్లోని సమాఖ్యవాదం లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూసాం. ఈ వీడియోలో లింగం, మతం మరియు కులం లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే హైప్ కూడా చేయగలరు. మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, లింగ విభజన గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన 1, లింగ విభజన అనేది పూర్తిగా జీవశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. ప్రకటన 2, ఇది సమాజం నిర్దేశించే సామాజిక అంచనాలు మరియు మోస పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ, ప్రకటన 1 సరైనది, ప్రకటన 2 తప్పు. ఆప్షన్ బి, ప్రకటన 1 తప్పు, ప్రకటన 2 సరైనది. ఆప్షన్ సి, 2 ప్రకటనలు సరైనవి. ఆప్షన్ డి, 2 ప్రకటనలు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రకటన 1 తప్పు, ప్రకటన 2 సరైనది. లింగ విభజన అనేది జైవికం కాదు, కానీ అది సామాజిక అంచనాలు మరియు మోస పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రకటన 1 తప్పు మరియు ప్రకటన 2 సరైనది. నెక్స్ట్, భారతదేశంలో మహిళల అక్షరాస్యత రేటు మరియు పురుషుల అక్షరాస్యత రేటు వరుసగా ఎంత శాతంగా ఉంది? ఆప్షన్ ఏ 54% మరియు 76%. ఆప్షన్ బి 76% మరియు 54%. ఆప్షన్ సి 50% మరియు 80%. ఆప్షన్ డి 60% మరియు 70%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 54% మరియు 76%. భారతదేశంలో మహిళల అక్షరాస్యత రేటు 54% ఉండగా పురుషుల అక్షరాస్యత రేటు 76%గా ఉంది. నెక్స్ట్, ప్రతిపాదన ఏ, చాలా కుటుంబాలలో లైంగికపరమైన శ్రమ విభజన ప్రతిబింబిస్తుంది. ఇక్కడ మహిళలు ఇంటి లోపల పనులు చేస్తారు మరియు పురుషులు బయట పనులు చేస్తారు. హేతు ఆర్, పురుషులు ఇంటి పనులు అస్సలు చేయలేరు కాబట్టి వారు కేవలం బయట పనులకు మాత్రమే పరిమితమవుతారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ 2 నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ 2 నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ నిజం కానీ ఆర్ తప్పు. పురుషులు ఇంటి పని చేయలేరని కాదు, ఈ పనులకు డబ్బు చెల్లిస్తే వారు హోటళ్లలో వంటవారిగా, టైలర్లుగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి హేతు ఆర్ తప్పు. నెక్స్ట్, సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1976, ఆప్షన్ డి 1986. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1976. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని నిర్దేశించే సమాన వేతన చట్టం 1976లో ఆమోదించబడింది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ, స్వీడన్ స్కాండినేవియన్ దేశం. ఆప్షన్ బి, పితృస్వామ్యం తల్లి నిర్వహణ లేదా స్త్రీలకు అధిక విలువనిచ్చే వ్యవస్థ. ఆప్షన్ సి, స్త్రీవాది స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉండాలని నమ్మే వ్యక్తి. ఆప్షన్ డి, కుటుంబ చట్టాలు వివాహం, విడాకులు, దత్తత వంటి విషయాలతో కూడిన చట్టాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పితృస్వామ్యం తల్లి నిర్వహణ లేదా స్త్రీలకు అధిక విలువనిచ్చే వ్యవస్థ. పితృస్వామ్యం అంటే శబ్దార్థం తండ్రి నిర్వహణ అని అర్థం. ఇది పురుషులకు అధిక విలువనిచ్చి మహిళలపై వారికి అధికారాన్ని ఇచ్చే వ్యవస్థను సూచిస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో 2011 జనాభా గణన ప్రకారం బాలల లింగ నిష్పత్తి ప్రతి 1000 మందికి మగ శిశువులకు ఎంతగా నమోదైంది? ఆప్షన్ ఏ 943, ఆప్షన్ బి 927, ఆప్షన్ సి 933, ఆప్షన్ డి 919. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 919. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 0 to 6 సంవత్సరాల వయసు గల బాలల లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది బాలురకు కేవలం 919గా మాత్రమే నమోదైంది. నెక్స్ట్,
కాల వినియోగ సర్వే ఆధారంగా సగటున ఒక భారతీయ మహిళ పురుషుని కంటే రోజుకు ఎంత సమయం అధికంగా పనిచేస్తుంది? ఆప్షన్ ఏ 2 గంటలు, ఆప్షన్ బి అర్ధ గంట, ఆప్షన్ సి 1 గంట, ఆప్షన్ డి 3 గంటలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 గంట. భారతదేశంలో 6 రాష్ట్రాల్లో నిర్వహించిన సమయ వినియోగ సర్వే ఆధారంగా సగటున ఒక భారతీయ మహిళ పురుషుని కంటే రోజుకు 1 గంట అధికంగా పనిచేస్తుంది. నెక్స్ట్, మహిళా సంఘాలు మరియు కార్యకర్తల సుదీర్ఘ పోరాటం తర్వాత చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ 2023లో ఆమోదించబడిన చట్టం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ నారీ రక్ష అధినియం, ఆప్షన్ బి మహిళా సాధికారత చట్టం, ఆప్షన్ సి స్త్రీ శక్తి చట్టం, ఆప్షన్ డి నారీ శక్తి వందన్ అధినియం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నారీ శక్తి వందన్ అధినియం. 2023లో భారత పార్లమెంటు చట్టసభలలో మహిళలకు 33% సీట్లను కేటాయిస్తూ నారీ శక్తి వందన్ అధినియం మహిళల రిజర్వేషన్ చట్టం 2023ను ఆమోదించింది. నెక్స్ట్, ప్రతిపాదన ఏ భారతదేశంలోని స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలు మరియు మున్సిపాలిటీలలో మహిళలకు స్థానాలు ప్రత్యేకించబడ్డాయి. హేతు ఆర్ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా స్థానిక సంస్థల్లో 3/1 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది. భారతదేశంలో పంచాయతీరాజ్ చట్టం ద్వారా స్థానిక సంస్థలైన పంచాయతీలు మరియు మున్సిపాలిటీలలో 3/1 స్థానాలను మహిళలకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్, కింది దేశాలలో ప్రజా జీవితంలో మహిళల భాగస్వామ్యం అత్యధికంగా ఉండే స్కాండినేవియన్ దేశాల సమూహంలో లేని దేశం ఏది? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి ఫిన్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జర్మనీ. ప్రజా జీవితంలో మరియు రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న స్కాండినేవియన్ దేశాలకు ఉదాహరణలుగా స్వీడన్, నార్వే మరియు ఫిన్లాండ్లను పేర్కొన్నారు. జర్మనీ అందులో లేదు. నెక్స్ట్, భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఎంతమందికి పైగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారు? ఆప్షన్ ఏ 1 లక్ష, ఆప్షన్ బి 5 లక్షలు, ఆప్షన్ సి 8 లక్షలు, ఆప్షన్ డి 10 లక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10 లక్షలు. భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వ సంస్థల్లో ప్రస్తుతం 10 లక్షలకు పైగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, మతం మరియు రాజకీయాల మధ్య గల సంబంధం గురించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ రాజకీయం నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేమని గాంధీజీ అభిప్రాయపడ్డారు. ఆప్షన్ బి గాంధీజీ ఉద్దేశించిన మతం అనగా కేవలం హిందూ మతం లేదా ఇస్లాం వంటి ఏదో ఒక ప్రత్యేక మతం మాత్రమే. ఆప్షన్ సి మతం నుండి గ్రహించిన నైతిక విలువలు రాజకీయాలకు మార్గదర్శకంగా ఉండాలని గాంధీజీ నమ్మారు. ఆప్షన్ డి మానవ హక్కుల సంఘాల ప్రకారం మత కల్లోలాలలో ఎక్కువగా అల్పసంఖ్యాక వర్గాల వారే బలమవుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గాంధీజీ ఉద్దేశించిన మతం అనగా కేవలం హిందూ మతం లేదా ఇస్లాం వంటి ఏదో ఒక ప్రత్యేక మతం మాత్రమే. గాంధీజీ ఉద్దేశించిన మతం అంటే ఏదో ఒక ప్రత్యేక మతం, హిందూ లేదా ఇస్లాం కాదు, అన్ని మతాలు తెలియజేసే నైతిక మరియు మానవీయ విలువలు అని అర్థం. కాబట్టి బి ప్రకటన సరికానిది. నెక్స్ట్, ఒక మత సమూహపు డిమాండ్లు మరొక మతానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మరియు ఒక మతం యొక్క నమ్మకాలను ఇతర మతాల కంటే గొప్పగా చూసినప్పుడు ఏర్పడే రాజకీయ ధోరణిని ఏమంటారు? ఆప్షన్ ఏ మతతత్వ రాజకీయాలు, ఆప్షన్ బి లౌకిక రాజకీయాలు, ఆప్షన్ సి ప్రాంతీయ రాజకీయాలు, ఆప్షన్ డి లింగ రాజకీయాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మతతత్వ రాజకీయాలు. ఒక సామాజిక వర్గానికి లేదా దేశానికి మతమే ప్రాథమిక ప్రాతిపదిక అని భావిస్తూ తమ మత నమ్మకాలను ఇతరుల కంటే గొప్పవిగా చూపించే విధానాన్ని మతతత్వ రాజకీయాలు అంటారు.
నెక్స్ట్, భారతదేశంలోని కుటుంబ చట్టాలకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ, మన దేశంలో అందరూ పౌరులకు వారి మతంతో సంబంధం లేకుండా ఒకే రకమైన కుటుంబ చట్టాలు వర్తిస్తాయి. ఆప్షన్ బి, మన దేశంలో వివిధ మత అనునయాలకు వేర్వేరు కుటుంబ చట్టాలు వర్తిస్తాయి మరియు ఇవి మహిళల పట్ల వివక్షత చూపుతున్నాయని మహిళా ఉద్యమాలు వాదిస్తున్నాయి. ఆప్షన్ సి, కుటుంబ చట్టాలు కేవలం ఆదాయం మరియు సంపద పంపిణీకి మాత్రమే సంబంధించినవి. ఆప్షన్ డి, కుటుంబ చట్టాలను మార్చకూడదని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మన దేశంలో వివిధ మత అనునయాలకు వేర్వేరు కుటుంబ చట్టాలు వర్తిస్తాయి మరియు ఇవి మహిళల పట్ల వివక్షత చూపుతున్నాయని మహిళా ఉద్యమాలు వాదిస్తున్నాయి. భారతదేశంలో వేర్వేరు మత అనునయాలకు వివాహం, విడాకులు వంటి విషయాలలో వేర్వేరు కుటుంబ చట్టాలు వర్తిస్తాయి. ఇవి మహిళల పట్ల వివక్షత చూపుతున్నాయని మహిళా ఉద్యమాలు వాదిస్తున్నాయి. నెక్స్ట్, మతతత్వం యొక్క తీవ్ర రూపం కింది వాటిలో దేనికి దారితీస్తుంది? ఆప్షన్ ఏ, సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించడానికి. ఆప్షన్ బి, విభిన్న మతాల ప్రజలు ఒక దేశంలో సమాన పౌరులుగా కలిసి జీవించవచ్చనే నమ్మకానికి. ఆప్షన్ సి, విభిన్న మతాలకు చెందిన ప్రజలు ఒకే దేశంలో సమాన పౌరులుగా జీవించలేరని, ఒకరు ఆధిపత్యం చెలాయించాలని లేదా వేరు దేశాలుగా విడిపోవాలనే నమ్మకానికి. ఆప్షన్ డి, దేశంలో లౌకిక నిబంధనలు బలోపేతం చేయడానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మతతత్వం దాని తీవ్ర రూపానికి చేరుకున్నప్పుడు విభిన్న మతాల వారు ఒక దేశంలో సమాన పౌరులుగా జీవించలేరని, ఒకరి ఆధిపత్యం ఉండాలని లేదా వేరే దేశంగా విడిపోవాలని నమ్ముతారు. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన మత కల్లోలాలు ఏ సమయంలో చోటు చేసుకున్నాయి? ఆప్షన్ ఏ, 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో. ఆప్షన్ బి, దేశ విభజన సమయంలో. ఆప్షన్ సి, 1991 ఆర్థిక సంస్కరణల సమయంలో. ఆప్షన్ డి, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, దేశ విభజన సమయంలో. 1947లో జరిగిన దేశ విభజన సమయంలో భారతదేశం మరియు పాకిస్తాన్లు చరిత్రలోని కొన్ని అత్యంత భయంకరమైన మరియు వినాశకరమైన మత కల్లోలాలను ఎదుర్కొన్నాయి. నెక్స్ట్, భారత రాజ్యాంగ నిర్మాతలు ఎంచుకున్న లౌకిక రాజ్య నమూనా యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ, భారతదేశానికి ఒక అధికారిక మతం ఉంటుంది. ఆప్షన్ బి, భారతదేశానికి ఎటువంటి అధికార మతం లేదు మరియు అన్ని మతాలను సమానంగా పరిగణిస్తుంది. ఆప్షన్ సి, కేవలం ఒకే ఒక మతానికి ప్రత్యేక హోదా ఇవ్వబడుతుంది. ఆప్షన్ డి, పౌరులకు ఎటువంటి మత స్వేచ్ఛ ఉండదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశానికి ఎటువంటి అధికారిక మతం లేదు మరియు అన్ని మతాలను సమానంగా పరిగణిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు ఎంచుకున్న లౌకిక దేశ నమూనా ప్రకారం భారతదేశానికి ఎటువంటి అధికారిక మతం లేదు. రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. నెక్స్ట్, కింది దేశాలలో వాటి అధికారిక లేదా ప్రత్యేక హోదా కలిగిన మతాలతో జతపరచడంలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, శ్రీలంక బౌద్ధ మతం. ఆప్షన్ బి, పాకిస్తాన్ హిందూ మతం. ఆప్షన్ సి, ఇంగ్లాండ్ క్రైస్తవ మతం. ఆప్షన్ డి, భారతదేశం అధికారిక మతం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పాకిస్తాన్ హిందూ మతం. శ్రీలంకలో బౌద్ధ మతానికి, ఇంగ్లాండ్లో క్రైస్తవ మతానికి, పాకిస్తాన్లో ఇస్లాం మతానికి ప్రత్యేక లేదా అధికార హోదా ఉంది. పాకిస్తాన్కు హిందూ మతం అనేది తప్పు జత. నెక్స్ట్, ప్రతిపాదన ఏ, ఎన్నికల రాజకీయాలలో తరచుగా ఒక మతానికి చెందిన ఓటర్ల ఆసక్తులు లేదా భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక విజ్ఞప్తులు చేస్తారు. హేతు ఆర్, మత ప్రాతిపదికన రాజకీయ సమీకరణ చేయడం అనేది మతతత్వం యొక్క ఒక సాధారణ రూపం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ బి, ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి, ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఎన్నికల రాజకీయాలలో ఓటర్లను ఆకట్టుకోవడానికి మతపరమైన భావోద్వేగాలను ఉపయోగించడం మరియు మత ప్రాతిపదికన ఓట్లను అడగడం అనేది మతతత్వ రాజకీయాల యొక్క ఒక సాధారణ రూపం. నెక్స్ట్,
భారతదేశంలో 1998-99లో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం ఒక సగటు పురుషుడు మరియు సగటు మహిళ రోజువారీ ఆదాయాన్ని పొందే పనికి వరుసగా ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు? ఆప్షన్ ఏ 2 గంటలు 40 నిమిషాలు మరియు 6 గంటలు. ఆప్షన్ బి 6 గంటలు మరియు 2 గంటల 40 నిమిషాలు. ఆప్షన్ సి 5 గంటలు మరియు 30 నిమిషాలు. ఆప్షన్ డి 3 గంటల 40 నిమిషాలు మరియు 3 గంటల 50 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 6 గంటల మరియు 2 గంటల 40 నిమిషాలు. 1998-99 సమయ వినియోగ సర్వే పట్టిక ప్రకారం రోజువారీ ఆదాయాన్ని పొందే పని కోసం పురుషులు 6 గంటలు, మహిళలు 2 గంటల 40 నిమిషాలు వెచ్చిస్తున్నారు. నెక్స్ట్, మతతత్వ రాజకీయాలకు సంబంధించిన హిందీ రోజువారీ నమ్మకాలలో అత్యంత సాధారణ వ్యక్తీకరణ కానిది ఏది? ఆప్షన్ ఏ మత విద్వేషాలు కలిగి ఉండడం. ఆప్షన్ బి అన్ని మతాల నైతిక విలువలను సమానంగా గౌరవించడం. ఆప్షన్ సి మత సమూహాల పట్ల మోస పద్ధతులను అనుసరించడం. ఆప్షన్ డి ఒక మతం ఇతర మతాల కంటే గొప్పదనే నమ్మకాన్ని కలిగి ఉండడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అన్ని మతాల నైతిక విలువలను సమానంగా గౌరవించడం. అన్ని మతాల నైతిక విలువలను గౌరవించడం అనేది లౌకికవాద లక్షణం. మత విద్వేషాలు, మోస పద్ధతులు, తమ మతమే గొప్పదనే భావన మతతత్వ రోజువారీ నమ్మకాలు. నెక్స్ట్, జాతీయవాదానికి మతమే ప్రాతిపదిక కావాలని భావించడం వల్ల కలిగే ప్రమాదాలను స్పష్టం చేయడానికి ఉదహరించబడిన విదేశీ ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. ఆప్షన్ బి శ్రీలంక. ఆప్షన్ సి ఉత్తర ఐర్లాండ్. ఆప్షన్ డి స్కాండినేవియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర ఐర్లాండ్. జాతీయవాదాన్ని మతంతో ముడిపెట్టడం వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలు మరియు దేశ విభజన సవాళ్లను వివరించడానికి ఉత్తర ఐర్లాండ్ ఉదాహరణగా పేర్కొన్నారు. నెక్స్ట్, ప్రతిపాదన ఏ మహిళలు చేసే గృహ సంబంధమైన పనికి సమాజంలో తగిన విలువ దక్కడం లేదు మరియు గుర్తింపు రావడం లేదు. హేతువార్ మహిళలు చేసే ఎక్కువ భాగం పని ప్రత్యక్షంగా సంపద సృష్టికి లేదా ఆదాయానికి దారితీయదు. ఇది కంటికి కనపడనిది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. మహిళలు చేసే ఇంటి పనికి ఆర్థికపరమైన చెల్లింపులు జరగవు కాబట్టి సంపద సృష్టిలో అది కంటికి కనపడదు. అందువల్ల ఆ పనికి సమాజంలో గుర్తింపు మరియు విలువ లభించడం లేదు. నెక్స్ట్, ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి కేవలం ఒకే మతానికి చెందిన పవిత్ర చిహ్నాలు, మత పెద్దలను వాడుకుంటూ ఓట్లను అడగడం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ లౌకికవాదం. ఆప్షన్ బి స్త్రీవాదం. ఆప్షన్ సి ప్రజాస్వామ్య బలోపేతం. ఆప్షన్ డి మత ప్రాతిపదికన రాజకీయ సమీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మత ప్రాతిపదికన రాజకీయ సమీకరణ. ఎన్నికల రంగంలో తమ మత అనునయాలను ఏకం చేయడానికి పవిత్ర చిహ్నాలు, మత పెద్దలు మరియు భావోద్వేగాలను ఉపయోగించడాన్ని మత ప్రాతిపదికన రాజకీయ సమీకరణ అంటారు. నెక్స్ట్, కింది ప్రకటనలలో సరికాని ప్రకటనను ఎంచుకోండి. ఆప్షన్ ఏ సమాజంలో సామాజిక వైవిధ్యం యొక్క ఉనికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదు. ఆప్షన్ బి ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక వైవిధ్యాల రాజకీయ వ్యక్తీకరణ సాధ్యం మరియు అవసరం. ఆప్షన్ సి లింగ విభజన అనేది కేవలం జీవ సంబంధమైన తేడాలపైనే ఆధారపడి స్థిరంగా ఉంటుంది. ఆప్షన్ డి మతపరమైన విభేదాలు రాజకీయ క్షేత్రంలో తరచుగా వ్యక్తమవుతుంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లింగ విభజన అనేది కేవలం జీవ సంబంధమైన తేడాలపైనే ఆధారపడి స్థిరంగా ఉంటుంది. లింగ విభజన అనేది జీవశాస్త్రంపై ఆధారపడినది కాదు. ఇది సమాజం నిర్దేశించిన అంచనాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రకటన సి సరికానిది. నెక్స్ట్, 1998-99 కాల వినియోగ సర్వే ప్రకారం
మహిళలు రోజువారీ ఇంటి పని లేదా దాని సంబంధిత పనికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు? ఆప్షన్ ఏ 5 గంటలు, ఆప్షన్ బి 30 నిమిషాలు, ఆప్షన్ సి 6 గంటలు, ఆప్షన్ డి 2 గంటల 40 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 5 గంటలు. అధికారిక సమయ వినియోగ సర్వే 1998 ప్రకారం మహిళలు ప్రతిరోజు సగటున 5 గంటల సమయాన్ని కేవలం ఇంటి పని లేదా దాని సంబంధిత పనుల కోసం వెచ్చిస్తున్నారు. నెక్స్ట్, లైంగికపరమైన శ్రమ విభజన విధానంలో ఇంటి పనులను సాధారణంగా ఎవరు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ కేవలం పురుషులు మాత్రమే, ఆప్షన్ బి ఆ కుటుంబ మహిళ లేదా ఇంటి పని వారితో నిర్వహించబడుతుంది, ఆప్షన్ సి కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే, ఆప్షన్ డి కేవలం పాఠశాల బాలికలు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆ కుటుంబ మహిళ లేదా ఇంటి పని వారితో నిర్వహించబడుతుంది. లైంగికపరమైన శ్రమ విభజన అనగా ఇంటి పనులన్నింటినీ ఆ కుటుంబంలోని మహిళలు చేయడం లేదా వారి పర్యవేక్షణలో ఇంటి పని వారితో నిర్వహించబడే ఒక సాంఘిక విధానం. నెక్స్ట్, ప్రతిపాదన ఏ స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో మహిళల పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ వారు ఇంకా పురుషుల కంటే వెనుకబడే ఉన్నారు. హేతు ఆర్ భారతదేశం నేటికి పురుషాధిక్యత గల పితృస్వామ్య సమాజంగానే కొనసాగుతుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ తప్పు కానీ ఆర్ నిజం, ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. భారతదేశం నేటికి పురుషాధిక్యత గల పితృస్వామ్య సమాజం కావడం వల్లే స్వాతంత్రానంతర విద్య, ఉద్యోగ రంగాలలో మార్పులు వచ్చినప్పటికీ మహిళలు పురుషుల కంటే వెనుకబడి ఉన్నారు. నెక్స్ట్, ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు మహిళలు మరియు పురుషులకు సమాన చట్టపరమైన రాజకీయ హక్కులు ఉండాలని కోరుకుంటే అతనిని ఏమని పిలవచ్చు? ఆప్షన్ ఏ మతతత్వవాది, ఆప్షన్ బి కులతత్వవాది, ఆప్షన్ సి స్త్రీవాది, ఆప్షన్ డి పితృస్వామ్యవాది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్త్రీవాది. స్త్రీ పురుషులకు సమాన హక్కులు మరియు సమాన అవకాశాలు ఉండాలని గట్టిగా నమ్మే ఏ మహిళనైనా లేదా పురుషుడినైనా స్త్రీవాది అని పిలుస్తారు. నెక్స్ట్, కింది వాటిలో భారతదేశంలో బాలల లింగ నిష్పత్తి క్షీణించడానికి ప్రధాన కారణం ఏది? ఆప్షన్ ఏ బాలికల ఉన్నత చదువులు, ఆప్షన్ బి సమాన వేతన చట్టం అమలు కావడం, ఆప్షన్ సి లింగాధారిత గర్భస్రావాలు మరియు మగ శిశువుల పట్ల ప్రాధాన్యత, ఆప్షన్ డి పంచాయతీరాజ్ సంస్థలలో మహిళల ప్రాతినిధ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లింగ ఆధారిత గర్భస్రావాలు మరియు మగ శిశువుల పట్ల ప్రాధాన్యత. సమాజంలో మగపిల్లలు కావాలనే కోరికతో అనేక ప్రాంతాలలో బాలికలను పుట్టకముందే గర్భస్రావం చేయడం వల్ల దేశంలో బాలల లింగ నిష్పత్తి ఘోరంగా క్షీణించింది. నెక్స్ట్, లౌకిక రాజ్యంకు సంబంధించి కింది వాటిలో సరైన నిబంధన ఏది? ఆప్షన్ ఏ మతం ఆధారంగా వివక్ష చూపడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుంది, ఆప్షన్ బి పౌరులందరూ విధిగా ఒకే అధికార మతాన్ని అనుసరించాలి, ఆప్షన్ సి ప్రభుత్వ ఉద్యోగాలలో కేవలం ఒకే మతస్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ఆప్షన్ డి మతపరమైన సంస్థలపై పూర్తి నిషేధం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మతం ఆధారంగా వివక్ష చూపడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుంది. భారత రాజ్యాంగం లౌకిక నిబంధనల ప్రకారం ఏ పౌరుడి పైన మతం ప్రాతిపదికన వివక్ష చూపడాన్ని పూర్తిగా నిషేధిస్తుంది మరియు అన్ని మతాలను సమాన రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్, ఒక గ్రామంలో లేదా నగరంలో ఒక వ్యక్తి సమాన పని చేసినందుకు మహిళలకు మరియు పురుషులకు సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తే అది ఏ చట్టం పరిధిలోకి వస్తుంది? ఆప్షన్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ బి సమాన వేతన చట్టం 1976, ఆప్షన్ సి కుటుంబ చట్టాల సవరణ చట్టం, ఆప్షన్ డి మానవ హక్కుల రక్షణ చట్టం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సమాన వేతన చట్టం 1976.
ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు మహిళలకు పురుషులకు సమానమైన వేతన చెల్లించాలని నిర్దేశించే చట్టం 1976 నాటి సమాన వేతన చట్టం. నెక్స్ట్ 1998-99 సర్వే ప్రకారం రోజువారీ పని లేకపోవడం విశ్రాంతి కోసం పురుషులు మరియు మహిళలు వెచ్చించే సమయం వరుసగా ఎంత? ఆప్షన్ ఏ 6 గంటలు మరియు 2 గంటల 40 నిమిషాలు, ఆప్షన్ బి 30 నిమిషాలు మరియు 5 గంటలు, ఆప్షన్ సి 1 గంట 25 నిమిషాలు మరియు 1 గంట 20 నిమిషాలు, ఆప్షన్ డి 3 గంటల 40 నిమిషాలు మరియు 3 గంటల 50 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కాల వినియోగ సర్వే నివేదిక ప్రకారం రోజువారీ పని లేకపోవడం లేదా విశ్రాంతి లేదా వినోదం కోసం పురుషులు 3 గంటల 40 నిమిషాలు, మహిళలు 3 గంటల 50 నిమిషాలు వెచ్చిస్తున్నారు. నెక్స్ట్ ప్రతిపాదన ఏ. సామాజిక విభజనలు రాజకీయ సమస్యలుగా మారినప్పుడు వెనుకబడిన సమూహాలు లాభపడతాయి. హేతు ఆర్. లింగ విభజనను రాజకీయ క్షేత్రంలో లేవనెత్తడం వల్లే భారతదేశంలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు సాధ్యమయ్యాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. మహిళల అసమానతలను రాజకీయ వేదికలపై చర్చించడం మరియు సమస్యగా మార్చడం వల్లే పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలు రిజర్వేషన్లు దక్కాయి. నెక్స్ట్ ఒక ప్రాంతంలో మత ప్రాతిపదికన తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడి హింస, కల్లోలాలు మరియు సామూహిక హత్యలు జరగడం దేని యొక్క అత్యంత వికృత రూపం? ఆప్షన్ ఏ లౌకికవాదం, ఆప్షన్ బి మతతత్వం, ఆప్షన్ సి స్త్రీవాదం, ఆప్షన్ డి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మతతత్వం. మతం ఆధారంగా సమాజంలో తీవ్రమైన ద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ హింస, కల్లోలాలు మరియు సామూహిక హత్యాకాండాలకు ఒడిగట్టడం అనేది మతతత్వం యొక్క అత్యంత వికృత రూపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. థ్యాంక్ యూ.